నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూర్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర శాసనసభ శాసన మండలి సభ్యులందరికీ కలిపి 288 నివాసాలు కల్పించేందుకు రాయపూడి వద్ద 12 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టగా 2019 నాటికి 77% పనుల్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనుల్ని నిలిపివేసి నిర్లక్ష్యం చేయడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, టి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అసెంబ్లీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను 10-15 రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు 288 మంది సుమారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం, రావడం, మీటింగ్లు రావడం, వెళ్ళడం జరుగుతుంది. అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇలా చూశాను, ఫస్ట్ టైం రావడం. నేను ఇంత ముందుకు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. ఇది చూశారు ఇలా. చాలా నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెందుకు లేదు, పేరు చెప్పకూడదు. నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చేది. నేను వచ్చే కారులో చూస్తారు, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే, ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయలుదేరుతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నివాసం వద్ద జూలై 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజులోనే పూర్తి చేసిన సందర్భంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సచివాలయ సిబ్బందికి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. వచ్చే నెల 1వ తారీఖున మధ్యాహ్నం కల్లా 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.
ఇక్కడ ఫొటోస్ ఇక్కడ చేస్తున్నారు, స్కాన్ చేసుకుంటే మీ ఫోటోలు మీకు వచ్చేస్తాయి. మీ సెల్ఫీలు పెట్టదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రభుత్వ అధికారుల్ని కోరటం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు దగ్గర నుంచి తొలగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తులిమిల్లి విజయభాస్కర్, నామవరం సర్పంచ్ వెంకటేశ్వరరావు, చేకూరి అంకమరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, గంగవల్లి శాంశేఖర్, తిమ్మిరెడ్డి, పల్లి సర్పంచ్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు మనోళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చి కాబట్టి చేయడం జరిగింది. కాదు ఎంపీ వారు అక్కడ కూర్చొని అక్కడ పెట్టుకుని ఉండేది వాస్తవంగా అట్టే ఉండేది, జరిగేది కాదు, చచ్చేది కాదు. విషయం ఏంటంటే ఫస్ట్ లో చెప్పేది కాదయ్యా, మన కార్యకర్తలు వచ్చి మన పూజ చెప్పింది అది బాగా తీసుకుంటున్నారంటే అంత ఉంది వాళ్ళకి. ఎప్పుడు తీసుకోవాలి? నమస్కారం. ఈరోజు ఎండిఓ ఆఫీస్ కి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీడీసీలు, తెలుగుదేశం సంబంధించిన ఎంపీడీసీలు, అదేవిధంగా తిమ్మిరెడ్డిపల్లికి సంబంధించిన శ్యామ్ గారి ప్రెసిడెంట్ గా మేము రావడం జరిగింది. ఇక్కడ ఎంపీపీ రూమ్ లో గవర్నమెంట్ మారి 30 రోజులు అవుతున్నా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ విధంగా వాళ్ళు పెట్టకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి అదే విధంగా ఉంచున్నారు. ఎంపీడీఓ గారిని, ఎండీఓ గారిని ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడగడంతో ఆయన అప్పటికప్పుడు తీయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ రూమ్ లో ఉన్నటువంటి ఏసీ, అవుట్డోర్ ఇండోర్ 2 ఏసీని ఆయన తీసుకెళ్లిపోయాడు, రిపేర్ వచ్చిందని. దానికి సంబంధించి అడుగుతుంటే కనుక ఎండీఓ గారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా మేము నాయకులందరం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు గవర్నమెంట్ వస్తువుని సొంత వస్తువులుగా తీసుకెళ్లడం ఏంటి? రిపేర్ అని ఎవరైనా ఉంటే కదా రిపేర్ అనేది ఇక్కడికి వచ్చి చేస్తారు, కానీ ఆ అవుట్డోర్ ఇండోర్ అనేది ఒకేసారి కంప్లైంట్ రాదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు మండల ప్రజా పరిషత్ భవనాన్ని పరిశీలించడం జరిగింది. గవర్నమెంట్ మరి 4 రోజులు అయినప్పటికీ కూడా ఎప్పటికీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. ఒక ఎంపీపీ రూమ్లో కానీ లేకపోతే ప్రతి గ్రామంలో సచివాలయం మీద కూడా జగన్ ఫోటో, జగన్ లోగోలు, నవరత్న లోగోలు అలా ఉన్నాయి. వాటి మీద కూడా కనీసం చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్ మారిందా లేదనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. దీని మీద అధికారులందరూ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తక్షణమే ప్రతి ఆఫీసులో ఉండాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము అధికారుల్ని. ఇది ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మేము స్పందించకుండా ఉంటాం. లేకపోతే పార్టీ క్యాడర్ మొత్తం 3 పార్టీ క్యాడర్లు కూడా స్పందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది తమ గ్రామాలలో విధిగా పారిశుద్ధ్యం పనులు జరిపించాలని ఈవోపీ ఆర్డీ సుబ్బలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం
ఈఓపీఆర్డీ కార్యాలయంలో మండల కార్యదర్శులు పంచాయతీ సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆయా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. శానిటేషన్, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆమె కోరారు. మంచినీళ్లు కలుషితం కాకుండా శానిటేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆమె చెప్పారు. సమావేశంలో అధ్యక్షులు కుమార్, ఎండపల్లి కార్యదర్శి లాలు, ప్రగడవరం కార్యదర్శి మురళి, వివిధ పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇన్వాల్వ్ చేస్తారు మేడం గారు. టెక్నికల్ కూడా ఇంకొక లొకేషన్ చేసేటప్పుడు దాన్ని సూపర్వైజ్ చేయాల్సిన అందరూ వర్క్ చేయాల్సిందండి. స్టాఫ్ గురించి అందరూ చెప్తున్నారు. డిపిఓ గారు, కలెక్టర్ గారు అందరూ వాళ్ళు చెప్పినవన్నీ మనం అంతా పాటించాల్సిందే. వాటర్ దగ్గర కానీ లేదంటే శానిటేషన్ దగ్గర కానీ అందరూ మీరు వీలో తిరిగి మొత్తం అంతా చేయించవలసిందే. చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. వాటర్ ఏమాత్రం పొల్యూషన్ అయినా డయేరియా వచ్చే ఇది ఉంది కాబట్టి మనం వాటర్ టెస్ట్లు అవి చేయించి అక్కడ క్లోరినేషన్ చేయించి అంతా చేయించాల్సిందిగా కోరుచున్నామండి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమీక్ష సమావేశానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించడం జరిగింది. ముంపు మండలమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద వస్తే మనం ఎలా వారికి రక్షణ కల్పించాలి, వారిని ఎలా పునరావాసం కల్పించాలి, వారికి ఆరోగ్యపరంగా చర్యలు ఎలా తీసుకోవాలి, అవసరాలకు మెటీరియల్ సమకూర్చు మొదలగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చ జరిగింది. ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పద్దయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి మనం అవైలబుల్ గా పెట్టుకున్నాం సార్. అప్పుడు ఎమర్జెన్సీని బట్టి మనం వాటిని కూడా మనం అందుబాటులోకి మన పొజిషన్లోకి తీసుకుంటాం సార్. అట్లాగనే బోర్డ్స్ కూడా మనం అవైలబుల్ గా పెట్టుకున్నాం సార్. 14 బోర్డ్స్, మొత్తం 3 ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. ఈ 14 బోర్డ్స్ కూడా అంటే వాళ్ళ డేటా, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. మనకి టైంకి మనకి ఎమర్జెన్సీని బట్టి వాళ్ళని కూడా మనం పొజిషన్లోకి తీసుకుంటాం. లాంచెస్ మన దగ్గర ఏం లేవు సార్, అక్కడ కుక్కునూరులో ఉన్నాయి. శాటిలైట్ ఫోన్స్ కూడా మనకి అంటే శాటిలైట్ ఫోన్స్ మాకు ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. కంట్రీ బోర్డ్స్ మరి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కంట్రీ బోర్డ్స్ అంటే ఇంజిన్ ఉంటుంది సార్, అంటే మా మనసుతో ఏదైతే అంటే మామూలుగా దూరం లేకపోతే ఒక పక్కన ఇంజిన్ ఉంటుంది. కాబట్టి ఏసీ మనకి మనం కంట్రీ బోర్డ్ కింద లెక్క. బోర్డ్స్ అంటే ఏసీ బోర్డ్స్ ఉంటాయి కదా పెద్ద ఇంజిన్ బోర్డ్స్ అంటే పెద్ద ఏసీ అంటే వాటికి ఇంజిన్ ఉంటుంది సార్. కానీ అతను అంటే అవసరమైతే అంటే 10 దగ్గర అవైలబిలిటీ ఇస్తారు. బయట నుండి అయితే అవి సరిపోయే వరకు ఉంటే మన మిత్రులు సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం మన పోలవరంలో కూడా ఇంకా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అవి కూడా తెప్పిస్తాం. అవి కూడా మేము రిస్టోర్ చేసి పెట్టుకుంటాం. చాలా మంది 2-3 విలేజ్ కోట్ ఇస్తున్నారు చిన్న కోట్లు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చినా లెగలేని మనిషి ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ 2023 టేకులు 2022 చాలా ఇబ్బంది పడ్డారు. టేకులు కంప్లీట్ కవర్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళు 2-3 నెలలకు దారి ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే 2 months లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి కంపల్సరీ ప్రతి విలేజ్ కు ఒక ఇండియన్ కోర్టు ఏర్పాటు చేయండి, చిన్నదైనా పెద్దదైనా. అది ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెంలో పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి సంస్థ పర్యవేక్షణలో వంగవీటి మోహన రంగ 77వ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగ జయంతి సందర్భంగా రోగులకు బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు.
జోహార్ వగవీడు మోహన్ రంగ, జోహార్ వగవీడు మోహన్ రంగ, జోహార్ వగవీడు మోహన్ రంగ, జై జగన్. ఆపండి ఆపండి. పోయండ్రా బాబు. ఎలా చూడండి ఎలా చూడండి వెనకడ్రు మయాన్ని మీరు అలాగుంటే ఎవడో పట్టారు ఫోటో. అందరూ పడాలిగా. పెద్ద ఫోటో గ్రూప్ ఫోటో తెద్దాం. షుగర్ పేషెంట్లు రే బావ నువ్వు అట్లా కలపా. పోలవరం మండలంలో స్టాప్ ద ఏరియా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చురుగ్గా జరుగుతున్నాయని ఎంపీడీఓ జై సీను తెలిపారు. మండల కార్యాలయంలో సిటీ న్యూస్ తో ఎంపీడీఓ మాట్లాడారు. స్టాప్ ద ఏరియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల పరిధిలో అన్ని శాఖల అధికారులు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా వాటర్ ట్యాంకుని నింపేటప్పుడు ఫ్లోరినేషన్ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. సిబ్బంది ఎక్కడికైనా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దేలా అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ విధంగా ఆగస్టు నెల ఆఖరి వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జై శ్రీను తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఈ వర్షాకాలం ఎక్కువగా వర్షాలు రావటం వల్ల వాతావరణం అంతా ఇది అవుతుంది కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా మేము గ్రామ పంచాయతీలో సెక్రటరీస్కి సచివాలయ సిబ్బందికి మరియు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సుమారు గత మాసం నుంచే చేస్తున్నాము. ఈ ఆగస్టు 31 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకొని మేము వచ్చేసరి ట్యాంకులు క్లీన్ చేయటం కానీ, ట్యాంక్కి వాటర్ ఫిల్ చేసినప్పుడు క్లోరినేషన్ చేయటం కానీ, అలాగే ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటము, మురుగు కాలంలో షీల్డ్ తీసేయటము, ఎప్పటికప్పుడు వాటర్ నిల్వ ఉండకుండా దోమలు అలాంటివన్నీ కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు షీల్డ్ చేసి మురుగు కాలువలన్నీ పరిశుభ్రంగా ఉంచడం, సున్నం బ్లీచింగ్ చల్లించడం, అలాగే చెత్తకప్పులు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఊరికి దూరంగా తరలించేయటము ఈ విధంగా చేయటం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కూడా తినకుండా అలాగే అప్పటికప్పుడు వేడి పదార్థాలు తినాలని, అలాగే శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, ఆయిల్ కూడా కల్తీ ఆయిల్ని కానీ ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడటం కానీ, అలాగే నిల్వ ఉన్న మాంసాహారాలు తినటం కానీ, వాటర్ కూడా కంటామినేట్ అవ్వకుండా వేడి చేసి కాచి చల్లార్చి ఆ వాటర్ని తాగాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పంచాయతీ ద్వారా టౌన్ ద్వారా మేము ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రజల్లో తెలియపరిచి వాళ్ళల్లో అవగాహన చేయించి మేము కూడా ప్రతిరోజు కూడా విజిట్ చేసి ఎటువంటి కాలుష్య వాతావరణం కలగకుండా వాతావరణము ఇది అవ్వకుండా మేము సచివాలయ సిబ్బంది కానీ మా క్రింది స్థాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నామని తెలియపరచుకుంటున్నాం.
తాడేపల్లిగూడెం పట్టణంలోని 20 వార్డులు అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు కూటమి నాయకులు నరసే సోమేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, రౌతు సోమరాజు పౌష్టికాహారం అందజేశారు. నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో మంచి పౌష్టికాహారం గర్భవతులైన మహిళలకు ఇస్తున్నారని తెలిపారు. వాటిని అంగన్వాడీ టీచర్లు గర్భవతుల్ని గుర్తించి వారికి అందేలా చూడాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను చాలా నిజాయితీగా అందరికీ క్వాలిటీతో కూడిన పౌష్టికాహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎవరన సోమశంకర్, నాగేంద్ర, శ్రీను పలువురు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను చాలా నిజాయితీగా అందరికీ క్వాలిటీతో కూడిన పౌష్టికాహారం ఇవ్వాలని సూచించారని, అలా కాకుండా నాణ్యత లేకుండా చేస్తే కాంట్రాక్టర్ ను సస్పెండ్ చేస్తామని తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎవరన సోమశంకర్, నాగేంద్ర, శ్రీను పలువురు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకి కూడా పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ఇక్కడ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అంతేకాకుండా ఈ అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే పిల్లలకు కూడా ఏమేమి ఇవ్వాలనేది కూడా లిస్ట్ ఇవ్వడం మొదలుపెట్టినారు. గతంలో నరేంద్ర మోడీ గారు మహిళా అభివృద్ధి, తల్లి బిడ్డల పోషణ సంక్షేమ పథకం ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క పౌష్టికాహారాన్ని గతంలో జగనన్న పౌష్టికాహారంగా వీళ్ళు పేరు మార్చుకుని ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చే పౌష్టికాహారాన్ని ఇక్కడ తీసుకున్నటువంటి గర్భవతులు మహిళలందరికీ కూడా మేము ఎన్డీఏ కూటమి తరఫున ఒకటే విన్నవించుకునేది ఏంటంటే, ఈ నిత్యంగా మీరు తీసుకునే వస్తువుల్లో ఏమాత్రం కల్తీ ఉన్నా, ఏమాత్రం ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా ఇమీడియట్లీగా స్థానికంగా ఉన్న మా నాయకులకు కానీ మాకు తెలియపరిస్తే ఇమీడియట్లీగా అంగన్వాడీ టీచర్లు కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టుల మీద మేము మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పి వారి మీద చర్య తీసుకునే విధానాన్ని కూడా మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి కూడా ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణదేవరాయ సర్కిల్ చుట్టూ కూడా గోతులు పడిపోయి గత 5 సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే 10 రోజుల్లోనే ఆయన ఆర్ఎంబి అధికారులు మాట్లాడి కృష్ణదేవరాయ సర్కిలే కాకుండా అలాగా ఉల్లిపాయ మార్కెట్ వెళ్ళే పెద్ద పెద్ద గోతుల్ని కూర్చిన ఘనత మరి మన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి గారికి దొరుకుతుంది. ఇవాళ మమ్మల్ని పంపడానికి కూడా కారణం ఏంటంటే, ఎక్కడ కూడా అవినీతి లేకుండా నిస్వార్థంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా మీకు పౌష్టికాహారం అందాలి. గతంలో అనేక తప్పులు జరిగాయి, దాన్ని మేము ఎత్తుకో చూపట్టడం లేదు. ఇప్పుడు కూడా అటువంటి తప్పులు చేసే అధికారులు కానీ టీచర్లు కానీ పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం నూతనగూడెం గ్రామంలో ఉన్న రాధారంగ మిత్ర మండలి కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. సుంకర వెంకటరెడ్డి, కొనతాల ప్రసాదు, మొగల్ల హరిబాబు, ఆటపాకలో ఏవి, బుగ్గ మురళి, కరిమిండి నాగరాజు, కొనతాల సురేషు, జల్లేపల్లి రాజా, మిరియాల ఆంజనేయులు, ఆకుల రాజా, సిద్ధ నాగేశ్వరరావు, సిద్ధన రాంబాబు, జల్లేపల్లి పండు, కూర రమేషు, దేవిశెట్టి అశోకు, కలపల్లి నాగు, అనిశెట్టి తేజ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కొనతాల ప్రసాద్, మొగల్ల హరిబాబు, ఆటపాకులు ఏవి, కొనతాల సురేషు, సిద్ధన్న రాంబాబు మహాత్మాగాంధీ వృద్ధాశ్రమంలో భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లా పోలవరంలో ఈ రోజున ఆయన 77వ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు పోలవరంలో నుండి గోదావరి హోల్డేజ్ గ్రూప్ని శ్రీ మొగల హరిబాబు గారు మరియు నా సొంత ఖర్చులతో ఈ రోజు ఆర్థిక సహాయంతో ఓల్డేజ్ హోమ్ వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా పళ్ళు, అదేవిధంగా ఈరోజు పోలవరం ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ పాలు పళ్ళు అన్ని పంచడం జరిగింది.
ఎందుకంటే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు అనేది కులానికి కాదు, మతానికి కాదు, ప్రాంతానికి కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి చెందిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన స్ఫూర్తిని ఈ రోజున స్మరింపు చేసుకుంటూ మీ ముందుకు సేవా కార్యక్రమం ద్వారా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇదే వంగవీటి మోహన్ రంగా గారి కులాల వ్యాపారం మేమంతా ఆయన బాటలు నడుచుకుంటూ ప్రతి కులానికి, ప్రతి సామాన్యునికి మాకు తోచినటువంటి సహాయం చేసుకుంటూ ముందుకు ఎప్పుడు వెళ్తామని తెలియజేసుకుంటాం. మేము ఉంటే చెప్తున్నాం, ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారు టాప్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి కాబట్టి మేము చేయాలనుకున్నది ఏంటంటే మోహన్ రంగా గారు ఎలాగైతే ఆర్థిక సహాయంలో రకరకాల సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు, మేము కూడా ఆయన అడుగు జాడలు నడుస్తూ మా సొసైటీతో మేము సంపాదించుకున్న రూపాయి నుంచి రూపాయి తీసి తోటి కులవాడికి పంచి పెడితే కులానికి గౌరవం వస్తున్న వ్యక్తులుగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఈ రోజు సేవా కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నూతన సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా వేగాన్ని లెక్కిస్తున్నారని చెప్పారు. రవాణా పోలీస్ శాఖలు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మెయింటైన్ చేయబోతున్నారు, గతంలో కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి శాతంగా రోడ్ సేఫ్టీ నవోదయంలో లేటెస్ట్గా యాక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బిల్ నెంబర్ 116 157A ఏం చెప్తుందంటే, ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాస్, డాష్ బోర్డ్ కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతా ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైవర్లు పోతూ ఉన్నారు. దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతూ ఉన్నారు. అది గుర్తుంచుకోండి, గమనించండి. అందరూ కూడా ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి ఈ విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని, మన సమాజంలో అన్ని వర్గాల నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ డెత్స్ గురించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.